నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో నెల్లూరు వాళ్ళు తయారు చేసే మునక్కాయ పప్పులుసు చూపిస్తానండి. నోటికి చాలా రుచిగా ఉంటుందండి. రైస్లో కానీ ఇడ్లీలో కానీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక టీ గ్లాసు పెసరపప్పు వేసుకున్నానండి. మీరు మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు, కుక్కర్లో కాకుండా. అలాగే మీకు ఎంత అవసరమో అంత పెసరపప్పు అయినా తీసుకొని ఇలా దోరగా వేపుకోవాలండి. పెసరపప్పు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ గిన్నెలో ఇలా నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. ఇలా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు పోసుకొని 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి. పెసరపప్పుని ప్లేట్ పెట్టి 10 నిమిషాలు నాననివ్వండి. చూడండి, చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం అండి. అంటే ఒక ఉసిరికాయ అంత సైజులో చింతపండు తీసుకొని ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని ఇది నీట్గా కడిగేసుకోండి. దుమ్ము ఏదైనా ఉంటుంది కదా, నీట్గా ఇలా కడిగేసుకోండి. విడదీసుకొని కడిగేసి కొంచెం నీళ్ళు పోసుకొని చింతపండు నాననివ్వాలి. మరి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం సరిపోతుంది. చూడండి, పెసరపప్పు కానీ ఒక 10 నిమిషాలు నానింది. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు అండి ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకొని వేసాను. మీరు తీసుకునే పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే 2 తగ్గించేసుకోండి. అలాగే ఒక ఆనియన్ను చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం పోపుకి పక్కన పెట్టుకొని మిగిలిన ముక్కలన్నీ వేసానండి. ఒక 2-3 టమోటాలు కొంచెం మీడియం సైజువి ఇలా పొడవు ముక్కలు కట్ చేసి వేసాను. ఒక పెద్ద మునక్కాయ శుభ్రం కడిగేసుకొని ఇలా ముక్కలు చేసి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కానీ వేసుకోండి. పైన మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. చూడండి, విజిల్ పెట్టి స్టవ్ వెలిగించుకొని పెట్టేసాను. 3 విజిల్స్ రానివ్వాలి. 4-5 రానిచ్చకూడదండి. మునక్కాయలు బాగా ఎక్కువగా ఉడికిపోతాయి. అందుకని 3 అయితే సరిపోతాయి. చూడండి, విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు కాస్త లోపల వేడంతా పోయాక మూత తీసుకొని ఇప్పుడు ముందుగా ఈ మునక్కాయ ముక్కలన్నీ తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి. మునక్కాయలన్నీ ఇదే విధంగా తీసేసుకోండి. అన్నీ తీసేసాను చూడండి. మనం వేసినవన్నీ తీసి పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పుల్స్లోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెత్తగా వెనుపుకోవాలండి. ఇలా మెత్తగా బాగా వెనిపేసుకోండి. ఇలా వెనుపుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. పప్పు గుత్తి మీద పోసుకొని ఇప్పుడు ముందుగా మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కానీ నలిపి పోసుకోవాలి. ఒకసారి గింటితో ఇదంతా ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసం కానీ పోసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టుకుందాము. కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు. కొంచెం ఈ పోపు వేగనివ్వండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కానీ వేసుకొని ఇది కానీ కొంచెం దోరగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త బాగా ఎర్రగా వేగేంతసేపు బాగా వేపుకోండి. పోపు వేగింది కదా, ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పప్పుల్స్ అంతా వేసుకోవాలి. వేసుకొని మీకు కాస్త చిక్కగా ఇష్టపడే వాళ్ళైతే చిక్కగా ఉండించుకోవచ్చు. కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలో అలాగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలన్నీ కానీ వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇదంతా బాగా మరిగేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. చింతపండు రసం మనం పచ్చిదే వేసాం కదా, అది కానీ బాగా ఉడకత్తి బాగా రుచిగా ఉంటుందండి పప్పులుసు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు కానీ వేసాను.
పప్పులుసు తయారైపోయిందండి. మీరు వేడివేడిగా రైస్ పెట్టుకొని ఇలా పప్పులుసు వేసుకొని మునక్కాయ నంచుకొని తింటుంటే మరి ఏం అక్కర్లేదంటారు. పక్కన కానీ నంచుకోవడానికి అంత బాగుందండి. ఇడ్లీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.